హలో అండి. నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు ఒక సూపర్ ఐడియాని చూద్దామండి. మనం ఇంట్లో వస్తువుల్ని శుభ్రంగా ఉంచుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అలాగే శుభ్రంగానే ఉంచుకుంటాము. అలా మనం ఎంత కష్టపడి ఇంటిని నీట్‌గా ఉంచుకున్నా సరే, ఒక్కొక్కసారి ఇంట్లో స్మెల్ అది వస్తూ ఉంటుందండి. దీనికోసమే ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ వస్తున్నప్పుడు ఇంట్లో మంచి సువాసన రావడానికి ఖరీదు గల పెర్ఫ్యూమ్‌లయి వాడుతూ ఉంటాము. ఇక నుండి వాటి జోలికి వెళ్ళకుండా చాలా చక్కగా ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చండి. దీనికోసం మనకు కావాల్సింది ఫస్ట్ వచ్చేసి కల్లుప్పండి. కల్లుప్పుని తీసుకుని మన ఇంట్లో వేస్ట్‌గా ఉండే ఇటువంటి గాజు వస్తువులు అంటే గాజు గ్లాసులు కానీ, గాజు గిన్నెలు కానీ ఉంటాయి కదా! మనం వాడనివి వాటినైనా తీసుకోవచ్చు. నేను బాత్రూమ్‌లో పెట్టడానికి ఇలా కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి. కొబ్బరి చిప్ప, కల్లున చిప్ప కాకుండా రెండోది ఉంటుంది కదండీ! దాన్ని తీసుకోవాలి. ఎలాంటి పగుళ్ళు లేకుండా తీసుకోవాలండి. అలాగే ఇంట్లో వాడనివి ఇటువంటి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలుంటాయి కదండీ! ఇవైతే మనకి బీరువాలోను, అలాగే షెల్ఫ్‌లో బట్టల దగ్గర పెట్టుకోవడానికి బావుంటాయండి. ఎందుకంటే బట్టల మధ్యలో పెట్టినప్పుడు మనం తయారు చేసుకున్న ఆ పెర్ఫ్యూమ్ అనేది డైరెక్ట్‌గా బట్టలకి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడింకా ఈ డబ్బాకున్న మూతలకి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. ఇది 100% మీకు వర్క్ అవుతుందండి. చాలా మంచి సువాసన అయితే వస్తుంది. వర్షాకాలంలో, చలికాలంలో మనకి బట్టల దగ్గర కొద్దిగా బూజు వాసన అది వస్తుంది కదా! ఇక నుండి అటువంటి వాసనలేమీ రావండి. 100% చాలా బాగుంటుంది. తర్వాత మనకు కావాల్సింది కంఫర్ట్ అండి. కంఫర్ట్ గురించి మనకు తెలుసు కదా! బట్టలకు వేస్తే వారం రోజులైనా సరే ఆ బట్టలు మంచి సువాసన వస్తాయి. ఇక్కడ మనకి ఒక్క మూతే సరిపోయిందండి. అలాగే ఒక్కొక్క బౌల్‌లోకొచ్చేసి 4 చొప్పున లవంగాలు వేస్తున్నాను. ఇంకా చివరిగా కర్పూరం కూడా కావాలి. కర్పూరం వచ్చేసి ఒక్కొక్క బౌల్‌లోకి ఒక్కొక్క బిళ్ళని వేస్తున్నాను. నేనేదో వీడియో కోసమని ఇలా చెప్పట్లేదండి. చాలా చాలా బావుంటుంది. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు అని చెప్తున్నానండి. మీరు ట్రై చేసినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా నాకు మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేను అప్‌లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా 100% యూజ్‌ఫుల్ అనిపిస్తేనే షేర్ చేస్తానండి. మీకు నచ్చింది కదా! ఇప్పుడు ఈ బౌల్స్ అన్నీ కూడా నేను ఈ విధంగా బట్టల దగ్గర, అలాగే హాల్‌లోను, బాత్రూమ్‌లో ఇంకా స్టడీ టేబుల్ దగ్గర కూడా పెట్టానండి. ఇలా మనం ఇంట్లో ఉన్న అన్ని రూముల్లో పెట్టుకోవచ్చు. చిన్న రూమ్ అయితే ఒక బౌల్ సరిపోతుంది. అదే పెద్దదైతే కనుక 2 బౌల్స్ పెట్టుకోండి. ఈ ఐడియా నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.